హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిరు, విజయ ఇద్దరూ కలిసి తన పుట్టింటి నుండి కూడా బయటికి వచ్చేస్తారు. విజయకి దుర్గానే కావాలని చిరుని ప్రవోక్ చేస్తుంది అనే విషయం తెలుసుకొని, అక్క, ఈరోజు మేము ఇంటి నుండి బయటికి ఎందుకు వెళ్తున్నామో నీకు బాగా తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కేవలం చిరుని మాత్రమే ఇంట్లో నుండి పంపించేయాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. నేను చిరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. నా భర్తతోనే నా ప్రయాణం అని చెప్పి ఇద్దరు కలిసి ఆటోలో అలా బయటికి వెళ్ళిపోతారు. దేవుడి దర్శనం చేసుకొని మెట్ల దగ్గర కూర్చొని హ్యాపీగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక రిచ్ ఫ్యామిలీ అనేది కార్లో గుడికి వస్తారు. ఇంకా రిచ్ ఫ్యామిలీకి ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. ఆ బాబు బర్త్డే సందర్భంగా దేవుడికి అభిషేకం చేయించి అక్కడ ఉన్న బెగ్గర్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ రిచ్ ఫ్యామిలీ. కానీ ఆ బెగ్గర్స్ ఏంటంటే ఆవిడ మెడలో ఉన్న బంగారు నగలు అండ్ వాళ్ళు బాగా రిచ్ అని తెలుసుకొని పక్కా ప్లాన్తో వాళ్ళని ట్రాప్ చేయాలని కన్ఫామ్గా ఎదురు చూస్తారు. సో కార్లో గుడి నుండి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు ఆ బెగ్గర్స్ అసోసియేషన్ మొత్తం, ఆ భిక్షాటన చేసే వాళ్ళందరూ కలిసి పెద్దగా దున్నపోతుల్లా ఉండి వాళ్ళైతే కార్ని అటాక్ చేసి ఆవిడ మెడలో ఉన్న నగలన్నీ లాక్కుంటారు. ఏయ్, నువ్వు నగలు ఇవ్వకపోతే నీ బాబుని చంపేస్తా అని చెప్పి బెదిరించి ఆయన దగ్గర ఉన్న డబ్బులు, ఆవిడ దగ్గర ఉన్న నగలు మొత్తం లాగేసుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి చిరు, విజయ ఇద్దరు అటే వైపుగా వస్తూ ఉంటారు. చిరు వాళ్ళని చూసి, ఏరా, మిమ్మల్ని గుడి దగ్గర చూసుండానే, ఇక్కడున్నారేంటి? ఓ, ఇది మీది సైడ్ బిజినెస్సా? అంటే ఉన్న వాళ్ళు గుడికి వస్తే వాళ్ళని ఇలాగే ట్రాప్ చేసి నిలువు దోపిడీ చేస్తారా? రేయ్, ఆ ఆటలు సాగవు. మర్యాదగా వాళ్ళ డబ్బులు నగలు వాళ్ళకి ఇచ్చేసి మీరు పారిపోండి అని అంటారు. రేయ్, హీరో వచ్చాడురా, కానీ నువ్వు హీరో అనుకుంటున్నావేమో, నువ్వు హీరో కాదు, ఇక్కడ మేమే హీరోస్ అని చెప్పి ఆ రౌడీలు వచ్చి కొట్టబోతుంటే ఇంకా చిరు వాళ్ళని పట్టుకొని గట్టిగా కొడతాడు. అలా కొంతమంది రౌడీలందరూ కలిసి చిరుని గట్టిగా పట్టుకొని చిరుని చంపబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఎవరిదో కాదు, విజయాది. ఇంకా విజయ వాడి చెయ్యి గట్టిగా మెలితిప్పి ఒక్కటి కొడుతుంది వాడిని. వాడు వెళ్ళి అవతల పడతాడు. ఇంకా అలా చిరు అండ్ విజయ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న రౌడీలందరినీ ఫుల్గా కొడతారు. విజయ పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ లేడీస్ని ఫుల్గా కొడుతుంది. ఏంటి మీరు చేస్తున్న పని? డబ్బున్నోళ్ళ దగ్గర దోచుకోవడమేనా పని? గుడి దగ్గర కూర్చుంటారు కదా, పుణ్యం వస్తుందనుకుంటున్నారా, పాపం వస్తుందనుకుంటున్నారా? మర్యాదగా నగలివ్వు అని చెప్పి వాళ్ళని బాగా కొట్టి ఆ నగలను తీసుకుంటారు విజయ. సో చిరు, విజయ ఇద్దరు తీసుకొని, సార్ మీకేం కాలేదు కదా, హాస్పిటల్కి పోదామా అని అడుగుతాడు చిరు. లేదు బాబు, ఇప్పుడు మాకు బాగానే ఉంది, కానీ థ్యాంక్స్ బాబు అని చేతులెత్తి నమస్కరిస్తారు ఆ రిచ్ ఫ్యామిలీ. అయితే చిరు విజయకి ఒక్కసారిగా ఇంక చిరు, అయ్యో సార్, ఏంది సార్ మీరు మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఎలా చెప్పండి? మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు న్యాయంగా సంపాదించుకున్న డబ్బుని వాళ్ళెవరో కొట్టుకొని వెళ్ళిపోతానంటే కరెక్ట్ కాదు కదా సార్ అని అంటారు పాపం చిరు. చూడు బాబు, నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు. మీ ఇద్దరు ఏదైనా పనుంటే చేస్తారా అని అడుగుతారు. సార్ మీరొకటి, మేము ఆత్మాభిమానంతో ఉంటాం, అంతేకాని డబ్బులు ఇస్తే తీసుకోమని అంటారు. అది కాదమ్మా, ఇది మీరు ఇవాళ మమ్మల్ని బ్రతికించుండకపోతే మా అబ్బాయి మాకు దక్కేవాడే కాదు. ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే లేక పుట్టాడు, అందుకే వీడంటే మాకు అంత ఇష్టం. వీడిని కాపాడిన మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపించాలి అంటే నాకు అవటం లేదు, కాబట్టి కనీసం ఈ హారమైనా తీసుకోండి అని అంటుంది ఆవిడ. లేదు మేడం, మేమేదో మీరు సహాయం చేస్తారని ఇదంతా చేయటం లేదు, మేము సహాయం కోసమే చేశాం, మేము వెళ్ళొస్తాం అని అంటారు. ఈ బాబు చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడు, ఇద్దరు చాలా చాలా బాగున్నారు, వీళ్ళకి ఎప్పటికైనా సహాయం చేసే అవసరం రావాలి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ రిచ్ ఫ్యామిలీ. అలా ఇంకా చిరు, విజయ్ ఇద్దరు ఆటోలో ఒక చిన్న గల్లీకి వెళ్ళి, అంటే వాళ్ళు సింగిల్ రూమ్ తీసుకోవాలి అని అనుకుంటారు కదా విజయ దగ్గర ఉన్న ఆటో డబ్బులతో. సో సింగిల్ రూమ్ వెతుక్కోవడానికి బస్తీ ఏరియాకి అయితే వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ప్యారలల్గా విజయ ఇంటికి రీచ్ అవుతుంది. అర్జున్, అన్నపూర్ణ అందరూ విజయ వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చావు కదా, అక్కడ వాడు బాగానే ఉన్నాడు కదా అని అడుగుతారు అర్జున్. "ఆ, బాగున్నారు, ఇద్దరూ బాగున్నారు, మా అమ్మ గురించి తెలిసిందేగా,
అభిమానంగా చూసుకుంటుంది. అలాగే చూసుకుంది అని అంటారు. అవునా? కానీ అన్నపూర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ మొహం చూస్తుంటే ఏదో తడబాటు కనబడుతుందేంటి? నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతారు. అయ్యో, అలా అంటున్నారేంటి? నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది. లేదు, వాడన్ని రోజులు అక్కడ ఉంటాడు అంటే నాకెందుకో నమ్మాలనిపించటం లేదు. ఒకసారి నేను వాడికి కాల్ చేస్తాను అని ఇంకా అర్జున్ అయితే చిరుకి కాల్ చేస్తారు. ఇదేంది అన్న కాల్ చేస్తున్నాడు అని వెంటనే అన్న ఏందన్నా అని అడుగుతారు. చిరు ఎక్కడున్నావురా అని అడుగుతారు. ఎక్కడైంది? మా అత్తింట్లో అని అంటాడు. ఒక్కసారిగా విజయ షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వు మీ అత్తింట్లోనే ఉన్నావా? నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. సరే, ఒకసారి విజయకు ఫోన్ ఇవ్వు అని అంటారు. విజయశాంతికి ఫోన్ ఇస్తాడు చిరు. సో విజయ హలో బావగారు అని అంటుంది. ఏమ్మా, మీరు నిజంగా మీ పుట్టింట్లోనే ఉన్నారా అని అడుగుతారు. అంటే అది అని చిరు వైపు చూస్తుంటే చిరు ఇంట్లోనే ఉన్నామని చెప్పు చెప్పు అని సైగ చేస్తూ ఉంటాడు. అవును, మేము మా ఇంట్లోనే ఉన్నాం బావగారు అని అంటారు. అమ్మయ్య, ఎక్కడ మళ్ళీ నీకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ, మళ్ళీ ఇంట్లో ఉండి వెళ్ళిపోతావేమోనని చాలా అంటే చాలా భయం వేసిందమ్మా. సరే, మీకే అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి, సరేనా? అక్కడేమీ వాడిని ఇబ్బంది పెట్టద్దని చెప్పు. చిన్నప్పటి నుండి పాపం వాడు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాడు. వాడికి అక్కడ ఉండడం కరెక్ట్గా అనిపించడం లేదు. వాడు పాపం చాలా బాధపడుతున్నాడు. కాబట్టి వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటారు. ఖచ్చితంగా. ఇంకా కాల్ కట్ చేస్తారు విజయ. చిరు వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకు చిరు, ఎందుకు చిరంజీవి, ఎందుకు అబద్ధం చెప్పామని అడుగుతుంది. పాప, నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నానంటేనే అక్కడ మా అత్తయ్య కూడా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నేను ఇంట్లో లేను అని అనుకుంటే తను సంతోషంగా ఉండదు. తన గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మనం బాగా స్థిరపడేంత వరకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి అని ఇంక చిరంజీవి విజయశాంతి ఫిక్స్ అవుతారు. అలా ఇద్దరు అయితే ఒక ఇంటికైతే వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఆ బస్తీలో విజయ వాళ్ళకి తెలిసిన ఒక ఆవిడ కనబడుతుంది. అమ్మ విజయ, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు. పిన్ని బాగున్నావా అని అంటారు. నేను బాగున్నానమ్మా, మీరేంటి ఇలా వచ్చారు? ఇక్కడ నేను కలవాలా అని అడుగుతారు. లేదు పిన్ని, మేము ఒక చిన్న ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం అని అంటారు. ఏంటి, చిన్న ఇల్లా? అదేంటమ్మా అని అంటారు. అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవేమీ చెప్పలేం. కాబట్టి నువ్వు అని అనేసరికి ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడు చిరు. అయ్యో బాబు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు ఒక ఇల్లుంది, దానిపైన ఒక చిన్న పెంట్ హౌస్ ఉంది. మీరు ఆ పెంట్ హౌస్లో ఉండండి, అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అని అంటారు. లేదు పిన్ని, మీరు అలా అనడం మీ సంస్కారం, కానీ అద్దె ఇవ్వడం మా ఆత్మాభిమానం. కాబట్టి ఖచ్చితంగా నేను అద్దె ఇస్తాను, ఇదిగో అడ్వాన్స్ అని అంటారు. అబ్బా, నువ్వేమీ మారలేదు విజయ, చిన్నప్పటి నుండి ఇదే ఆత్మాభిమానం. సరే రండి అని చెప్పి ఇంక తన ఇంటికైతే ఆవిడ తీసుకువెళ్తారు. సో అలా చిరు విజయకి ఒక ఇల్లు దొరుకుతుంది. ఇంకా పెంట్ హౌస్ని చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా విజయ. ఇంకా అంతా క్లీన్ చేసి అక్కడే ఒక ఇల్లు లాగా అంటే మొత్తం డెకరేట్ చేసి ఏర్పాటు చేసుకుంటారు చిరు అండ్ విజయ. అప్పుడే ఆవిడ వచ్చి ఎప్పుడు భోజనం చేశారు, ఇదిగోండి భోజనం తినండి అని అంటారు. లేదు లేదండి, నేను వెళ్తాను అని చిరు అంటాడు. ఎక్కడికి చిరంజీవి అని అడుగుతుంది. అదే పాప, నీ ఆటో ఉంది కదా, ఆటోని నేను నడుపుతాను, నడిపి డబ్బులు సంపాదిస్తాను అని అంటారు. అది కాదు చిరు అంటే అని అనేసరికి, వద్దు పాప, నువ్వేమీ చెప్పొద్దు. చూడు, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ నేను తీసుకొస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు. నిన్ను చూసుకోవడం నా నా బాధ్యత. కాబట్టి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని పెళ్లిలో ప్రమాణం చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు పాప. మేడం, మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా అలా ఆటో తీసుకొని చిరు అయితే బయలుదేరుతాడనమాట. సో ఆటోలో అలా చిరు బయలుదేరి ఇంకా మొత్తం ఆటో నడుపుతూ ట్రిప్స్ వేస్తూ ఉంటాడు. విజయ పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిరు తన కాళ్ళపై తను నిలబడడం నేర్చుకుంటున్నాడు. చిరు ఎప్పుడు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలి, నేను కోరుకునేది అదే అని పాపం అలా ఇంకా ఆలోచనలో పడుతుంది విజయ. ఇంకా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. సో విజయ కూరగాయలు తీసుకురావడానికి ఇంకా బయటికి అలా వెళ్తూ బాస్కెట్ పట్టుకొని వెళ్ళేసరికి కొంతమంది ఏంటంటే ఆ పిల్లాడిని కొట్టడానికి ట్రై చేస్తారు. అంటే ఎవరైతే రిచ్ కిడ్ ఉన్నాడు కదా, రిచ్ ఫ్యామిలీని ఫస్ట్లో చూపిస్తారు టెంపుల్ దగ్గరికి వచ్చిన ఆటో విజయశాంతి అండ్ చిరు ఇద్దరు కాపాడతారు.
తను ఆ అబ్బాయి ఏంటంటే ఆ బాబు కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అనుకుంటారు. కరెక్ట్గా అదే టైంకి ఆటోలో వస్తున్న చిరు అండ్ ఇటువైపు ఉన్న విజయ ఇద్దరు కలిసి అది చూస్తారు. చూసి ఒక్కసారిగా ఆ బాబునైతే కాపాడతారు. వాడిని బాగా రౌడీలను కొట్టి బాబుని కాపాడి ఇంక వెంటనే బాబు మీ ఇల్లేడా అని అడుగుతారు. "ఆ, మా ఇల్లు చూపిస్తాను రండి" అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్తాడు. "హే మీరా? అవును నీ పేరేంటి బాబు ఆ రోజు అడగలేదు" అనేసరికి "నా పేరు చిరంజీవి సార్, నా భార్య పేరు విజయశాంతి" అని అంటారు. "ఓ అవునా, ఏమైంది? మా అబ్బాయికి మళ్ళీ ఏమైంది" అని అడుగుతారు. "ఎవరో కొంతమంది మీ అబ్బాయిని కిడ్నాప్ చేయాలని చూసింది సార్. సార్ మీరు బాగా రిచ్ పార్టీ కదా, అందుకే మీపై ఇలా మళ్ళీ మళ్ళీ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి" అని అంటారు. "నాన్న, ఈ అంకుల్ నన్ను కాపాడకపోయింటే నన్ను వాళ్ళు తీసుకువెళ్ళిపోయేవాళ్ళు" అని చెప్పి ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. ఇంక వెంటనే ఇతనికి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అతని పేరు విశ్వనాథం. సో విశ్వనాథం ఒక ఆలోచనలోకి వస్తారు. బాబు చిరంజీవి, నువ్వేమీ అనుకోనంటే నేను నిన్ను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు ఎలానో ఆటో డ్రైవ్ చేసుకుంటున్నావు కదా, కాబట్టి మా అబ్బాయిని రోజు స్కూల్కి తీసుకువస్తావా? ఎందుకంటే నువ్వు అన్నట్టు మాకు శత్రువులు ఎక్కువ, ఎవ్వరిని నమ్మడానికి లేదు. సొంత వాళ్ళు కూడా ఆస్తి కోసం ఎప్పుడెప్పుడు ప్రాణాలు తీద్దామా అన్నట్టు ఉంటారు. అలాంటిది నిన్న మేము డబ్బులు ఇస్తామన్నా సరే మీరు డబ్బులు తీసుకోలేదు. అంటే మీలో ఉన్న నీతి నిజాయితీ నాకు నచ్చింది. ఈరోజు నా బిడ్డని కాపాడిన విధానం నన్ను ఆకట్టుకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ఈ ఉద్యోగం ఆఫర్ చేయాలి అనుకుంటున్నాను. నువ్వు మా ఇంట్లో ఒక డ్రైవర్గా ఉండు బాబు. కావాలంటే నీకు డబల్ జీతం ఇస్తాను. ఆటో కాకుండా డ్రైవర్గా ఉన్నావనుకో, నీకు క్యాబ్ ఇస్తాను. మీ ఇద్దరు ఉండడానికి మంచి ఇల్లు ఇస్తాను. 3 పూట్ల నేనే ఫుడ్ పెడతాను. మీకు కావాల్సిన ఏ పనులైనా ఏ డబ్బులైనా నేనే ఇస్తాను అని అంటారు. ఇంక విజయశాంతి, అయ్యో వద్దు సార్, ఇదేమీ మేము ఆశించి చేయలేదు అని అంటుంది. అమ్మ, ఆ రోజే నాకు అర్థమైంది నీకు ఆత్మాభిమానం ఎక్కువ అని. కానీ ఎన్ని రోజులని మీరు ఇలా ఆటోలో ఉంటారు? అయినా నేను చెప్తున్నాను కదా, మీకు జీతం ఇస్తానంటున్నాను కదా, నేనేమి ఊరికే మీకు డబ్బులు ఇస్తానంటం లేదు కదా, నా మాట వినండమ్మా అని అంటారు. ఇంక వెంటనే చిరు విజయ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ప్రస్తుతానికి పాపని బాగా చూసుకోవాలి అంటే నేను ఈ పని చేయడమే కరెక్ట్ అని. అట్టాగే సార్, కాకపోతే మేము మా ఇంట్లోనే ఉంటాం. రోజు నేను బాబుని డ్రాప్ చేసి ఇంటికి తీసుకొస్తాను అని అంటారు. సరే సార్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అడ్వాన్స్ అయితే ఇస్తారు. వెంటనే విజయశాంతి ఎందుకు చిరు ఒప్పుకున్నావు అని అడుగుతుంది. ఎందుకు అంటే నిన్ను బాగా చూసుకోవాలి కదా పాప, అది మాత్రమే కాదు, తప్పు చేసింది ఎవడో కూడా నేను తెలుసుకోవాలి అని చెప్తారు చిరు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మంజుల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఎలా అయినా ఆ కృష్ణన్ రాజుని చంపాలి అని ప్లాన్ చేశా, కాబట్టి కృష్ణన్ రాజు ఇప్పుడు కారులో షాపింగ్ మాల్కి వస్తాడు. ఇప్పుడు వాడిని కాపాడడానికి ఆ చిరంజీవి కూడా లేడు, కాబట్టి అర్జున్ ఎలాగో ముందే వచ్చేస్తాడు. ఈయనే లేటుగా 10 o'clockకి వస్తాడు. ఆ టైంలో రౌడీలను పెట్టి ఖచ్చితంగా ఇతన్ని చంపించేస్తా అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా అలా రౌడీలకు ఫోన్ చేస్తుంది. రే, నేను చెప్పింది గుర్తుందిగా, అందరూ మాస్క్ పెట్టుకోండి, అందరూ గాగుల్స్ పెట్టుకోండి, మీ చేతి వేలి ముద్రలు కూడా వాడిపై దొరకకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు వాడిని డెఫినెట్గా పైకి పంపిస్తారు కాబట్టి గ్లౌజులు వేసుకోండి, అన్నీ అన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి ఇంకా అలా చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి రౌడీలందరూ పక్కా ప్లాన్తో కృష్ణంరాజునైతే రౌండప్ చేస్తారు. అప్పుడే అటువైపుగా వస్తున్న చిరు ఇదంతా చూస్తాడు. అయ్యో నాయనా అని చెప్పి వెళ్ళబోతుంటే నీ మొహం నాకు చూపించేద్దన్న మాట గుర్తొస్తుంది. కానీ నాయన్ని ఎలా కాపాడుకోవాలి నేను, పులి ఎప్పటికీ పులిలాగే ఉండాలి అని వెంటనే ఒక మాస్క్ పెట్టుకుంటాడు. మాస్క్ పెట్టుకొని ఇంకా వాళ్ళందరినీ వెనకాల నుండి ఆయన్ని అటాక్ చేసే లోపే ఆ రౌడీలందరినీ ఫినిష్ చేసేస్తూ ఉంటాడు స్టైల్గా చిరు. అలా వాళ్ళ నాన్న కృష్ణరాజుని కంటికి రెప్పలా కాపాడుకుని ఆ రౌడీలందరినీ బాగా కొట్టి పడేసి ఆయనకి ఏమీ జరగకుండా చూసుకుంటాడనమాట ఎంతో హ్యాపీగా చిరు. అలా చిరు ఒకవైపు నిజం తెలుసుకోవాలి అని, ఇంకొక వైపు తన నాన్నని కాపాడుకుంటూనే నిజం తెలుసుకోవాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.